తెలంగాణలో దసరా అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. దావతులు, మద్యం, నాన్ వెజ్ వంటివి చాలా కీలకంగా ఉంటాయి. కానీ ఈసారి జయంతి, దసరా రెండు ఒకే రోజు రావడంతో ఒకరోజు ముందస్తుగానే దసరా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గాంధీ జయంతి రోజు మద్యం, మాంసం నిషేధం కాబట్టి ఒకరోజు ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా మద్యం ప్రియులు వైన్ షాపుల ముందు బారులు తీరిన పరిస్థితే నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దసరా ముందస్తు ఏర్పాట్లపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. దసరా రోజున కొన్ని షాపుల ముందు యాటపోతులను కోయడం కానీ దావతులు ఇవ్వడం కానీ ఇది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ ఈ సంవత్సరం గాంధీ జయంతి, దసరా రెండు ఒకే రోజు రావడంతో ఒక సందిగ్ధత అయితే నెలకొంది. కానీ ఖచ్చితంగా కూడా దసరాను సెలబ్రేట్ చేస్తామంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా ముందుకు వస్తున్న పరిస్థితి. ఒకవైపు ఒకరోజు ముందస్తుగానే వీటిని నాన్ వెజ్ కావచ్చు, మరోవైపు మద్యం విక్రయాలు కూడా జోరందుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఎన్ఐటి సెంటర్లో ఉన్న ఒక మద్యం దుకాణం దగ్గర ఉన్నాయి. ఇక్కడ పక్కన రెండు మద్యం షాపులు ఉన్నాయి. ఒకటి లిక్కర్ మార్ట్, ఇంకోటి వైన్ షాప్ కూడా ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున కొనుగోలుదారులు చేరుకొని ముందస్తుగానే రేపటి కోసం మద్యం కొనుగోలు చేస్తున్న పరిస్థితి మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో చూడొచ్చు. దాంతోపాటు మాంసం విక్రయాలు కూడా జోరందుకున్న పరిస్థితి. ఒకవైపు చికెన్, మటన్తో పాటు స్వయంగా కూడా కొంతమంది షాపుల ముందు, ఇళ్ల ముందు కూడా వాటిని కోయడానికి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఒకవైపు మనం విజువల్స్లో చూడొచ్చు. లిక్కర్ మార్ట్తో పాటు వైన్ షాప్ల ముందు కూడా పెద్ద ఎత్తున బారులు తీరి మద్యం కొనుగోలు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఒకవైపు తెలంగాణ కల్చర్లోనే ఒక భాగమైన ఈ దసరాకు సంబంధించి కూడా ఈ మద్యం కొనుగోలుతో పాటు మాంస విక్రయం కూడా పూర్తిగా జోరందుకున్న పరిస్థితి. ప్రస్తుతం మన ఒక లిక్కర్ మార్ట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా సేల్స్ ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. చాలా వరకు కూడా ముందస్తుగానే రేపటి కోసం కూడా ముందస్తుగానే వాళ్ళకి సంబంధించిన మద్యం కొనుగోలుతో పాటు కొనుగోలు చేస్తున్న పరిస్థితి. ఒకసారి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏ విధంగా ఉందో, ఒకరోజు దసరా ప్లస్ గాంధీ జయంతి కూడా ఒక రోజు రావడంతో ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ్యా, తెలంగాణలో దసరా అంటే ఒక ప్రత్యేకమైన పండుగ. దాంట్లో దావతులు అనేది ఖచ్చితంగా సర్వసాధారణం. ఒక నాన్ వెజ్తో పాటు మద్యం కొనుగోలు ఏ విధంగా చూడాలి? ఒకరోజు గాంధీ జయంతి ఈ రెండు రావడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే మీరు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా, లేకపోతే ఏ విధంగా ఉంది? కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అంటే ఒకరోజు ముందస్తుగా తీసుకునే అవకాశం అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే గాంధీ జయంతికి ఇప్పుడు 2 times వచ్చింది. ఇంతకుముందు ఒకసారి వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది. దాంట్లో ఇక మనం టైమింగ్ అయ్యగారు ఎట్లా చెప్పినా మనం తెలియదు. దాన్ని బట్టి మనం చేస్తాము. ఎంటర్టైన్మెంట్కి ఏదో చేస్తాను ఆల్రెడీ. ఇలా పట్టుకోకపోతే చేసుకుంటా అయిపోతుంది. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల క్రితం కూడా సేమ్ ఇదే విధంగా గాంధీ జయంతి, దసరా రెండు ఒకే రోజు వచ్చిన పరిస్థితి. అప్పుడు కూడా అప్పుడున్న ప్రభుత్వం రాత్రి 12 గంటల వరకు, 2 గంటల వరకు కూడా మద్యం షాప్లకు అనుమతించిన పరిస్థితి. కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గాంధీ జయంతి, దసరా రెండు ఒక రోజు వచ్చాయి. దసరా అంటే మన తెలంగాణలో ఒక ప్రత్యేకమైన స్థానం. ఖచ్చితంగా కూడా ఇవన్నీ ఉంటాయి. ఏ విధంగా ఉందంటే గాంధీ జయంతి ఒకరోజు ముందు రావడం, ముందు రోజు మద్యం కొనుగోలు ఏ విధంగా ఉంది? రెండు ఒక విధంగా మన తాగుబోతాళ్ళు అందరూ తాగుతుంటారు కదా, ఏం చేస్తారు, ఏ బాధ పడక వాళ్ళందరూ ఇప్పుడే తీసుకుపోతున్నారు. ఎట్లా ఉంది అంటే ఇక్కడ కొనుగోలు ఏమైనా రేట్స్ ఏమైనా ఎక్కువ పెట్టాలి? సేమ్ రేట్స్? చాలా మంది ముందు కోసం అందరూ అల్లాడిపోతుంటారు. దసరా పండుగ ఒకరోజు వచ్చింది, గాంధీ జయంతి ఒకరోజు వచ్చింది. ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం కూడా సేమ్ ఇదే పరిస్థితి. గాంధీ జయంతి, దసరా ఒకరోజు రావడంతో అప్పుడు కూడా వైన్ షాపులు రాత్రి 2 గంటల వరకు కూడా తెరిచి ఉంచిన పరిస్థితి. మళ్ళీ మనకు దసరా అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ఉండాలి. దసరా అంటేనే మేక ఉండాలి. మేక ఉండాలంటే ముందు ఉండాలి. అది అంటే ఏమైనా ప్లాన్ చేసుకున్నారా ముందుగా? ప్లాన్ చేసుకోకపోతే ఏడికెందుకు వస్తాం, మామూలుగా ఉండదు. అంటే ఇప్పుడు చాలా మంది కొనుగోలు చేస్తారు. ఏమైనా రేట్స్ ఏమైనా పెంచి అమ్ముతున్నారా? ఎంఆర్పీకి మామూలుగా ఉన్నాయి, రేట్లు ఏం పెంచట్లే, బరాబర్ ఉన్నాయి. ఎట్లున్నాయి బ్రదర్ ఇక్కడ సేల్స్ ఎలా ఉన్నాయంటే? ముందు ఒకరోజు గాంధీ జయంతి, దసరా రెండు ఒకటే రాదు, ఏ విధంగా చూస్తాం? గాంధీ జయంతి వద్దు, సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే జరుపుకుందాం. ఇక గాంధీ జయంతి వచ్చేసరికి మనకు దసరా వస్తుంది. గాంధీ 90s పుడితే దసరా వాళ్ళ తాత కన్నా ముందే పుట్టిడు. సో దసరా సరే, కాంట్రవర్సీ వద్దు. అంటే గాంధీ జయంతి అంటే ఖచ్చితంగా గాంధీ తాతను మనం గౌరవించుకోవాల్సిందే, ఖచ్చితంగా గౌరవించుకోవాల్సిందే. కానీ గాంధీ జయంతి అంటే ఖచ్చితంగా గాంధీ తాతను గౌరవించుకోవడం కోసం మద్యం బంద్ చేయడం, మాంసం బంద్ చేయడం ఇదంతా కామన్గా చేయాల్సిన ప్రక్రియ. కానీ ఒక రోజుగా ముందస్తుగా ప్లాన్ చేయడం అంటే ఏ విధంగా ఉందంటే, దసరాకు మన అదే రోజు రెగ్యులర్గా తీసుకొచ్చుకుంటాం, సేమ్ డేలా ఒక రోజు ముందే తీసుకోవడం ఏ విధంగా ఉంది? ఫీల్ ఎట్లుంది? బాగుంది. ఎట్ ఏ టైం బాగా ఉంది. బాగుంది, ఎట్ ఏ టైం బాగా ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైనా రేట్స్ ఏమైనా ఎక్కువ పెంచి అమ్ముతున్నారా? లేదు సార్, ఇప్పుడు నార్మల్ వైన్స్లో తీసుకుంటా, ఇక్కడ తక్కువ ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అంతే. ఓవరాల్ కూడా ఇక్కడ చాలా మంది కూడా ఒకరోజు ముందస్తుగానే మద్యం కొనుగోలు చేస్తున్న పరిస్థితి. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీరు ఎక్కంచెలు వచ్చారు, ఏ విధంగా ఉందంటే ఒకరోజు ముందస్తుగా దసరాకు సంబంధించి సెలబ్రేషన్ ఒకరోజు ముందే స్టార్ట్ అయినట్టుంది కదా, ఎట్లా ఉంది?
గాంధీ తాత బర్త్డే చేసుకుంటారు అందరు ఇప్పుడు. గాంధీ తాత బర్త్డే చేసుకుంటారు అందరు అంటారా? ముందస్తుగా అంటే ఏమున్నది బ్రో, నార్మల్గా అయితే రేపు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 2 బీర్లు తాగటం 3 బీర్లు పోతారు ఇప్పుడు వాస్తవానికి అయితే. ఒక్క బీరు 2 బీర్లు తాగి ఉందాం అనుకుంటే. అంటే ప్రభుత్వానికి కూడా ఈ దసరా రోజు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం నుంచి అంటే ఎక్సైజ్ శాఖ కానీ ప్రతి ఒక్కరు కూడా దీని మీద చాలా దృష్టి పెట్టి ఖచ్చితంగా చాలా ఇన్కమ్ కూడా జనరేట్ చేయాలని చెప్పేసి. ఒకవైపు గాంధీ జయంతి వచ్చింది అంటే ఏ విధంగా చూడడానికి తగ్గే అవకాశం ఉందా, పెరుగుతుందా? పెరుగుతుంది బ్రో, కంపల్సరీ పెరుగుతుంది. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు ఇంట్లో ఉన్నోడు ఒక 2 బీర్లు తాగి పడుకుందాం అనుకుంటాడు, ఏం చేస్తారు రేపు ఎట్లా బంధు దొరుకుతుందో మళ్ళీ బ్లాక్లో కొనాలా అని కంపల్సరీ 2 కొనేటోడు 4 కొంటాడు ఖచ్చితంగా. అది ఓకే, ఓవరాల్ కూడా ఈ గాంధీ జయంతి దసరా 2 ఒక రోజు వచ్చినా కూడా ఇక్కడ సేల్స్కి మాత్రం తగ్గే అవకాశం లేదు, ఖచ్చితంగా కూడా ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ కొంతమంది కొనుగోలుదారులు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ షాప్ నిర్వాహకులు ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సేల్స్ ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ షాప్ నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఎలా ఉంది సేల్స్? మంచిగా ఉన్నా అన్న, గీడికి వచ్చి అన్న కస్టమర్ వస్తాలన్న, మీకు సంబరం అనిపిస్తుంది. రేపు దసరా ఇవన్నీ సేల్స్ ఇట్లా ఏ విధంగా? మాకు దీన్ని అవుతుంది దసరా అన్న, ఒర్రేంత ఓపిక లేదన్న. వీళ్ళకు దసరా ముందస్తుగానే వచ్చినట్టు కనిపిస్తుంది. ఒకరోజు గాంధీ జయంతి ఉన్నా కూడా ఒకరోజు ముందస్తుగానే ఇక్కడ కొనుగోళ్లు మాత్రం జోరుగా సాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళు మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేదు. ఇక్కడ గుక్క తిప్పుకోకుండా కూడా కస్టమర్లు వచ్చి వాళ్ళకి కావాల్సిన మద్యం కొనుగోలు చేయడంతో వాళ్ళు కూడా ఒకంత చిరాకులో ఉన్నారు. దాంతోపాటు మరొక గంటన్నర సేపట్లో ఇక్కడ షాప్స్ క్లోజ్ అవుతున్న నేపథ్యంలో కూడా కొనుగోలుదారులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్న పరిస్థితి ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. ముందు కూడా మరో గంట సేపట్లో ఈ మద్యం విక్రయాలు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతాయని చెప్పేసి ఎక్సైజ్ శాఖ కూడా ఊహించిన నేపథ్యంలో గత సంవత్సరంతో పోలిస్తే ఒకవైపు గాంధీ జయంతి రావడం, మరోవైపు కూడా సేమ్ డేలో దసరా కూడా రావడంతో కూడా మద్యం సేల్స్ గతంతో పోలిస్తే పెరుగుతాయా తగ్గుతాయా అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినది తెలుస్తుంది. పోయినసారి కంటే ఈసారి కూడా పెద్ద మొత్తంలో మద్యం సంబంధించిన విక్రయాలు పెరుగుతాయని చెప్పేసి ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఒక లెక్కలేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, మెగానంటి, వరంగల్.